ఆ ఫ్రైడ్ రైస్లు కానీ, బిర్యానీలు కానీ, దమ్ బిర్యానీలు కానీ ఇట్లాంటివన్నీ తిన్నప్పుడు మీకు వెళ్ళిన ఆయిల్ కానీ, అందులో వాడిన మసాలాలు కానీ, అందులో వాడిన రైస్ బాగా ఎక్కువ వెళుతుంది కదా. మరి ఇట్లాంటివన్నీ క్యాలరీస్ ఎక్కువ కాబట్టి మరి 1000-1200 క్యాలరీలు ఖర్చు అవ్వాలి. కానీ మనం మళ్ళీ బరువు తగ్గుతూ ఉండాలి. ఆ తిన్నదాని ద్వారా మళ్ళీ వెయిట్ తగ్గటం ఆగకూడదండి. దాన్ని కంటిన్యూ చేయించాలంటే మీలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసండి. నెక్స్ట్ డే మనం తినేది కూడా బిర్యానీలు అంటే 6ంటికి ఎట్లా తింటారండి? ఇప్పుడు వ్రతం చేయాలన్నప్పుడు మడిగట్టుకుంటారు, ఇతర రోజుల్లో మడిగట్టుకుంటే అట్లా తినేటప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచించకూడదు. అందుకని 8ంటికో 9ంటికో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ స్లోగా అట్లా ఎంజాయ్ చేస్తేనే ఆ ఫీల్ వస్తుంది. అందుకని 6ంటికి తింటే రాదు కదా. అందుకని అట్లా నైట్ తింటారు కాబట్టి మీరు హెవీ స్ట్రెయిన్ చేస్తారు నైట్ని, పొట్టుని. కాబట్టి నెక్స్ట్ డే మీరు వెయిట్ ఉన్నవారు, బొజ్జున్నవారు, కొలెస్ట్రాల్ ఇట్లాంటి వాటి వల్ల రాకుండా అవన్నీ